నా సర్కారు నా ఇష్టమన్నట్టుగా ఏకపక్షంగా నడుపుతున్న చంద్రబాబు నాయుడికి నిరసన తెలుపుతూ చదువుతున్న ఈ నవార్తల నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ప్రజా సమస్యల మీద నేనొక్కనే పోరాటం చేస్తే బాగోదు, అందరూ పోరాడాల్సిందే. చంద్రబాబు పాలన మీద నాకైతే విసుకొస్తా ఉంది. ఆయన ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకుతున్నట్టుగా ఉంది. జందుబాము రాసుకున్న తలనొప్పి మాత్రం తగ్గకపోగా పెయిన్ బాడీ అంతా పాకుతోంది. ఇక ఆయన బడ్జెట్ లెక్కలేంటో అదొక మాయ. రుణమాఫీ అంటాడు, 50,000 అంటాడు, మొదటి విడత అంటాడు, రెండో విడత అంటాడు. ఆ రకంగా బాబు స్కేల్ ఆఫ్ మ్యాథ్స్ నాకైతే అర్థం కావట్లేదు. బడ్జెట్ లో కేటాయింపులు ఒకటి ఉంటుంది, బయట ఇంకో లెక్క ఉంటుంది. అసలు రాబడి చాలా ఎక్కువగా ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. అందుకే ఈ వ్యవహారాన్ని ఈ బులెటిన్లోనే తేల్చేస్తాను. అంతకన్నా ముందు ఒక్కసారి మాత్రం హెడ్లైన్ చదువుతాను. చంద్రబాబు మాయను మనం బయట పెట్టాల్సిందే, ధర్నాలు పోరాటాలతో హోరెత్తించాల్సిందే. సింగపూర్ డిజైన్ మనకు కూడా చూపించాలి, గ్రాఫిక్స్ తో సినిమా చూపిస్తే మనమంతా ఫ్లాప్ చేయాలి. అసెంబ్లీ సమావేశాల్లో చూపిస్తా నా కొత్త స్టైల్, మనం సంధించే ప్రశ్నలకు అవుతుంది టీడీపీ క్లీన్ బౌల్. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. మన ఏపీలో ఆదాయం ఎంత వస్తుందో ఆన్లైన్ లో పెట్టాల్సిందే. ఖర్చు పెడుతున్నది ఎంత, వస్తున్న ఆదాయం ఎంతో తెలియక నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ప్రతి రూపాయి ప్రతిరోజు నాకు కనిపించాలి, లేదంటే అసలేం జరుగుతుందో ప్రతిపక్ష నేతగా నాకు తెలియకుంటే నేను ప్రజలకు ఎలా చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇక తన మోసం బయటపడుతుందనే పైకి కామెడీ చేస్తూ చంద్రబాబు వ్యాచి నన్ను 420 రకాలుగా తిరుగుతోంది. చూడమ్మా జగన్, బడ్జెట్ పెట్టిందే ఆదాయం ఖర్చులు చూపించడానికి, ఇది కూడా తెలియకపోతే ఎలాగమ్మా నాకు తెలియగడతా? నీకు అవి చదువుకునే ఓపిక లేదు, చదివినా నీకు అర్థం కాదు. నీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఆ మాదిరిగా తగలడింది. నా సింగపూర్ ప్లాన్స్ నువ్వు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా ఉందమ్మా. ఇక నీ అక్రమ సంపాదన ఎంతో ఆన్లైన్ లో పెడితే ఇది కూడా పెడతావని చెప్పి మా ఆర్థిక మంత్రి యనమల గారు చెప్పారు. ముందు నీ డీటెయిల్స్ ఇవ్వమ్మా, తర్వాత మా డీటెయిల్స్ అని కూడా పెడతాం. అయినా నేను అంతా స్మూత్ గా చేసుకుని పెడతా ఉంటే నీకు పాపులారిటీ పోతా ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు, ఏమనుకుంటావు? చూడండి చంద్రబాబు నాయుడు గారు, నాకు చదువుకునే ఓపిక కావాల్సి ఉంటుంది. లక్షల మందిని చదివి ఓదార్చిన ఘన చరిత్ర నాది. అలాంటి నన్ను పట్టుకుని ఓపిక లేదంటారా? మీరు రైతులను, డ్వాక్రా అక్క చెల్లెలను మోసం చేసినందుకు గాను పండగ తర్వాత నిరాహార దీక్ష చేయబోతున్నాను. విడతల వారీగా మీ ప్రభుత్వాన్ని చెరుగుదారుకుంటా. అందుకే తస్మాత్ జాగ్రత్త అని కూడా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నా. నువ్వు సినిమా హీరో టైప్ హెచ్చరికలు ఎన్ని చేసినా సరే ఇక్కడ పట్టించుకునేవారే లేరు. నీకు బోరు కొట్టినప్పుడలా బయటకు వచ్చి పాత క్యాసెట్ వేసి కామెడీ చేస్తా ఉన్నావు. నాకు సింగపూర్ డిజైన్ గురించి చర్చించడానికి సమయం సరిపోవడం లేదు. పైగా నేను రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రుణమాఫీ కూడా చేశారు. ఆ తర్వాత మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తారు. ఇప్పటికే నేను పెన్షన్లు ఇచ్చిన వృద్ధులు, వికలాంగుల ఆయుస్సులో ఆస్పెన్ చూస్తా ఉన్నాను. నువ్వు అందరి కళ్ళల్లో అసంతృప్తి చూడాలని చెప్పి ఆశపడతా ఉన్నావు. నీ ఆశ నెరవేరదమ్మా. మేము ఆ మాదిరిగా ముందుకు పోతా ఉన్నా. ఆ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. అపోజిషన్ లీడర్ గా వివరాలన్నీ ఆన్లైన్ లో పెట్టమంటే నా అక్రమ సంపాదన పెట్టమంటారు. అన్నిటికీ ఇలా కాలికేస్తే మెరకే, మెరకేస్తే కాలికి వేసే మీ రాజకీయాలను ఖండిస్తూ ఉన్నా. ఇలా అయితే విపక్ష నేతగా నేనేం చేయాలని చెప్పి కూడా అడగదలుచుకున్నా. జగన్ గారు, మనకు మనంగా ఏమీ చేయడానికి లేదు, కానీ మీకు మీరుగా ఎట్టి పరిస్థితుల్లో మనము తిప్పని వీరుల్లాగానే ఉండాలి. వాళ్ళు ఎంత అడిగినా సరే ఇవ్వరు. మనమే సమాచార హక్కు పేరు ఇంకేదో పేరు చెప్పి తెచ్చుకోవాలి. తెలంగాణలో టీడీపీ వాళ్ళు అదే పని చేస్తా ఉన్నారు. చంద్రబాబు బడ్జెట్ లెక్కలు ఇంత మేధావినైన నాకు కూడా అర్థం కావడం లేదు. తెల్లారితే హెలికాప్టర్, సింగపూర్ డిజైన్, అందరి కళల్లో ఆనందం అంటాడు. విదేశాల నుండి పెట్టుబడులు అంటున్నారు. దీనిపైన మనం చర్చించాలి లోతుగా. గట్టి వ్యూహరచన కూడా చేయాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నా. నేనే కన్ఫ్యూజన్ తో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటే నువ్వు కొత్త కన్ఫ్యూజన్ పెట్టేద్దాం. బట్టి ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకోవాల్సిందే. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నవార్తల నా ఇష్టం. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిలమ్మ పరామర్శ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. దివంగత నేత మన ప్రీతమ నాయకుడి ఆత్మ బంధువుల్ని కలుసుకోవడం మన బాధ్యత. ఏపీలో కూడా రైతు పరామర్శ తర్వాత ఓదార్పు నిరాటంకంగా సాగుతుంది. అలాగే మరి తెలంగాణలో కూడా మిగతా జిల్లాల్లో ప్లాన్ చేస్తున్నా.
అరే ఏం చేయనికే ఈ పరామర్శలు? ఓ 10-20 ఇల్లు గిట్ట తిరిగి అన్ని జిల్లాలు తిరిగినామని అంటారా? ఈడ లాక్కౌటాలు పీకౌటాలు ఏముండయి. మేం బంగారు తెలంగాణ కోసం బాటలు ఎత్తా ఉన్నాం. కొందరు మా బాటలో వస్తా ఉన్నారు. రానోళ్ళని మా పార్టీలోకి తెచ్చుకుంటాం. వస్తామన్నోళ్ళని తెచ్చుకోమా. అయినా మీ ఆంధ్రలకు నా తెలంగాణ మీద ఏడుపెందుకాయ నాకు తెలవకట్ట. మొదల చంద్రబాబు హెలికాప్టర్లో తిరుగుతా ఉన్నాడు. గా లెక్కలేవో చూసుకోర్రి. గీ పరామర్శలు గా పరామర్శలని నా పార్టీ మీద సెటైర్లు గిట్లా ఎత్తా ఉన్నావు. అయినా మాకు దిలవకడతా. మీరు చెప్తేనే నేర్చుకుంటామా? మాకు దిలవయ్యా. అరే రే, ఇదేమిటి ఈ కేసీఆర్ మనల్ని అపార్థం చేసుకుంటున్నారు? జగనన్నా, నా యాత్ర విజయవంతంగా పూర్తయిందన్నా. నీవు సెకండ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే నేను 2వ విడత కూడా వెళ్తాను. మన స్పర్శ కోసం అందరూ క్యూలో నిలబడుతున్నారు. ఇక నేను క్లైమాక్స్ లో రైతుల గురించి మాట్లాడినందుకు మన ఎమ్మెల్యేలను ఆ టిఆర్ఎస్ వాళ్ళు లాక్కుంటున్నారన్నా. అయినా కూడా ఇది మన కుటుంబంలో వాళ్ళు మాత్రమే చేసే పరామర్శ కాబట్టి రాజకీయాల జోలికి వెళ్ళలేదు. ఏదో రైతుల కష్టాల గురించి, పింఛను కష్టాల గురించి ఇంటికొచ్చే ముందు చిన్న డైలాగ్ వేశాను. దానికే కార్టూన్లు వేస్తే రాజకీయాలు ఎలా చేయాలి అని అడుగుతా ఉన్నాను. బాధపడకమ్మా, ఈ రేంజ్ కామెడీలను మనం చాలా చూసాం. మన పరామర్శల మీద కూడా ఎంతో మంది త్రివిక్రమ్ రేంజ్ పంచులు వేశారు. ఇలాంటి సందర్భంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలి. కరెక్ట్ గా చెప్పావు జగన్ బాబు. మరి కష్టాల్లో ఉన్నప్పుడే మనం ఆ ప్రభువుని తలుచుకోవాలి. అవసరమైతే మరి సాయంత్రం ప్రేయర్ తో స్వాంతన పొందుదాం. చంద్రబాబు కేసీఆర్లే ఎల్లకాలము సీఎంలుగా ఉండరు బాబు. ఆ ప్రభువు తప్పక కరుణిస్తాడు. వర్షం పడకపోదు. మీరు మాత్రం ఇంట్లో ఖాళీగా ఉండే కన్నా ఓదార్పులు ఈ విధంగా పరామర్శలతో జనం మధ్యలోనే ఉంటేనే మంచిది బాబు. మరి ఇక తెలంగాణలో ఇప్పటికే లీడర్లు లేరు. ఉన్న ఎమ్మెల్యేలు కూడా పోతే మనకు ఇబ్బంది అవుతుంది. ఎవరేమనుకున్నా ఎవరేమన్నా సరే మనం ఎక్కువగా పోరాటాలు చేయాలి. అసలే కాంగ్రెస్ బలపడిపోతోందని మనకు సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. బాగా చెప్పావు బాబు. చంద్రబాబు అపోజిషన్ లో ఉన్నప్పుడే కరుకుగా ఉన్నాడు. ఇక సీఎం గా ఉంటే ఎలా ఉంటాడో చూస్తూనే ఉన్నావుగా. మనం అడిగింది ఏదీ కూడా చెప్పడు నాయనా. ఆయన చెప్పాలనుకున్నది మాత్రమే చెప్తాడు. చంద్రబాబు మీద కాంగ్రెస్ లేవక ముందే మనం ఉత్తుంగ తరంగం మాదిరిగా లేవాలి. వాళ్ళు ఇప్పట్లో లేచేలా కూడా లేరు బాబు. ఎందుకు లేదండి, మేము అంత జతకకుండా ఉన్నామా ఏంటి? దంతాలిక చంద్రబాబు ఏం చేస్తున్నారండి? మీరు ఆయన మీద ఏం పోరాటం చేస్తా ఉన్నారండి? ఆటోమేటిక్ గా మళ్ళీ చక్రం తిప్పేది మేమే. ఇదిగో చూడు జగన్, మరి నువ్వు ఎన్ని ఓదార్పులు ఎన్ని దంతాలకు పరామర్శలు చేసినా మేము ఆల్రెడీ కొన్ని సీట్ల మీద ఖర్చు చేసుకున్నాం. మా గెలుపు ఏ ఒక్కరు కూడా దంతాలకు ఆపలేదు. మేము అసెంబ్లీలో ఉంటే ఎలా ఉంటుందో ఏంటో నువ్వే చూస్తావు. మరి నువ్వు ప్రతిపక్షంగా కూడా పనికిరావని చెప్పి ఆ లోకంలో ఉన్న మీ నాయన కూడా ఈ పనికి అర్థం చేసుకుని ఉంటాడు. అదైతే వాస్తవం. ఏంటంటే ఇది నాకు తెలియగలిగితే ఇక జగన్ సారు, ఇప్పుడు మీరు ఎంత వార్తలు చదువుకున్నా ఏందయ్యా? ఏం చేయలేరు. గడ చంద్రబాబు గిడ కేసీఆర్ మీ పార్టీలను ముంచుడైతే ఖాయము. మీరు వార్తలు చదువుకుంటుండ్రో ఒకళ్ళకొక్కళ్ళు ఓదార్పులు చేసుకుంటుండ్రో మాకైతే అర్థమైతే లేదు. జగన్ బాబు, మీ పరామర్శలు ఆపేదన్న కొత్తగా చేయండ్రి నాయన. 5-6 ఏండ్ల నాడు చచ్చిపోయిన వాళ్ళకి ఇప్పుడు పరామర్శలేంది మజాకులు కాకుంటే? ఈ తాయారమ్మ కూడా మనకు శాపరార్థాలు పెడుతున్నట్టుగా ఉంది. ఏమిటో ఈ బులెటిన్ కూడా చంద్రబాబు బడ్జెట్ లాగే తగలడింది. ఏది ఆన్లైన్ లో దొరకదు. అందుకే చిరాగ్గా ముగించేస్తున్నాను. జై వైఎస్ఆర్, జై జై మన ప్రజా ఓదార్పులు కమ్ పరామర్శలు.